దర్శనమిచ్చి ప్రస్తుతం నా నివాసము షిరిడి కానా నీవు అచ్చడికి పోయి బాబాని పూజించమని ఆదేశించను. అతడు 1912లో షిరిడి వెళ్ళి బాబాను దర్శించి పూజించి కొన్ని రోజులుండెను. అతను బాబా వద్దకు వెళ్ళి అక్కల్కోటకు వెళ్ళుటకు అనుజ్ఞ ఇమ్మని కోరెను. అందుకు బాబా అచ్చట ఏమున్నది, అక్కడికి ఎందుకు, అక్కడ ఉండే మహారాజు ప్రస్తుతం ఇచ్చటనే ఉన్నారు, వారే నేను అని పలికిరి. అతడు అప్పటి నుండి బాబాయే తన గురువు అక్కల్కోట్ మహారాజుగా భావించి అక్కల్కోటకు వెళ్ళుట మానుకొనెను. షిరిడి ప్రవేశం క్రీస్తు శకం 1854వ సంవత్సరం షిరిడి గ్రామం ఉత్తర దిక్కున ఒకరోజు ఉదయం ఒక వేప చెట్టు క్రింద కూర్చొని ఉన్న 16 సంవత్సరాల వయసు గల తేజో బాలుడు మొదటిగా షిరిడి గ్రామవాసులు కనుగొనేది. అతడు స్ఫురద్రోపి దివ్య తేజస్సుతో తలలో ఒక గుట్ట, శరీరంపై తెల్లని వారు నాల్చి చేతిలో సటక ఒక రేటు డబ్బాతో ఇండుటను ఆ గ్రామస్తులు గమనించి ముగ్ధులైంది. ఈ వింత బాలుడు ఒంటరిగా అహోరాత్రులు ఆ చెట్టు నీడనే కదలక మెదలక ధ్యాననిష్టలో ఉండెను. అన్నపానీయులు గుట్టక పలుకక అచ్చటనే కొన్ని రోజులు కూర్చుని ఉండెను. ఒంటిపై రెండవ గుట్ట కానీ కప్పుకొనుటకు పండుకొనుటకు పై వస్త్రం కానీ లేకుండెను. ఆహారమునకు గ్రామంలోనికి వచ్చి భిక్ష ఎవరినైనను అడగనేరడు. ఆ విధముగా మౌనముతో ఆ బాలుడు ఎన్నో దినములు గడిపెను. అదే త్రోవలో గ్రహిమ అద్భుతమునకు ప్రభావితుడై సాష్టాంగ నమస్కారాలు ఆచరించి ఆనందంతో కీర్తించి గ్రామమునకు వెళ్ళి తన కుష్టి వ్యాధిని క్షణంలో రూపుమాపుటకు అందరికీ వివరించెను. అందుకు గ్రామస్తులందరూ సంభ్రమాశ్చర్యములు పొందిరి. ఆ బాలుడు సామాన్యుడు కాడని, మహిమాన్వితుడని అందరూ తలచి తండోపతండాలుగా బాలుని దర్శించుటకు వచ్చుచుండిరి. అలా వచ్చు గ్రామస్తులతో పుట్టి గుట్టు కూడా ఒకరి సాయముతో తనకు కూడా మేలు జరుగుతుందనే ఆశ మదిలో మెదలగా బాలుని దర్శించి పాదాలు తాకెను. దృష్టి ప్రసాదించుట బాలపక్కీడు ఆ గుడ్డివారిని చేతులతో పైకి లేపి ప్రేమతో భయపడలేలా భగవంతుడు దయాసాగరుడు కష్టము తీర్చుననుచు తన చేతి వ్రేళ్లతో అతని లొట్టల పడిన కన్నుగ్రుట్లను తడివెను. ఆశ్చర్యము ఆ క్షణంలోనే ఆ పుట్టుగ్రుట్టికి దృష్టి లభించినది. అతని ఆనందమునకు అంతులేదు. పరవశించి బాలపక్కీడు పాదములను అనేక మార్లు స్పృశించను. కుంటితనము తొలగించుట ఒక కుంటివాడు బాలపక్కీని భక్తితో దర్శించను. అతని అంగవైకల్యంపై బాలుని దృష్టి పడి తన చెంతకు పిలుచుకొని అతని శరీరం పైనుండి క్రింద వరకు చేతితో నిమిరెను. వెంటనే కుంటితనము మాయమయ్యి యథావిధిగా నడవసాగను. అతని సంతోషమునకు అవధులు లేకుండా గ్రామంలోని ప్రజలకు బాలుడు మహాపురుషుడు దివ్య శక్తి సంపన్నుడని ప్రచారం చేసెను. ఆ విధంగా ఎందరో వ్యాధి పీడితుల రోగుల బాధలను స్పర్శ మాత్రముననే నయము చేయసాగాను. కొన్ని ఆకు పసర్లతోనూ మూలికలతోనూ కొంతమంది రోగులకు చికిత్స చేసి పంపుచుండెను. అందుకు ప్రతిఫలము ఏమి ఆశించక నిస్వార్థ సేవతో చేయుచుండెను. అంత గ్రామస్తులు బాలుని గ్రామంలోకి రమ్మని పదే పదే పిలిచిరి. అతను బదులు చెప్పక వృక్ష మూలంలోనే మౌనంగా ఆసీనుడై ఉండెను. వాళ్ళు తెచ్చి ఇచ్చిన రొట్టెలు పండ్లు కొన్ని దినములు అచ్చట ఉంచెను. గ్రామంలోని వారు ప్రతిదినము బాలుని మంచములను తెలుసుకుని బాలుని చుట్టూ చేరసాగిరి. గ్రామస్తులు ఎన్నో ప్రశ్నలు బాలుని ఎక్కడి వాడవు, తల్లిదండ్రులు ఎవరు, కులమేది అని అడగసాగిరి. అందుకు బాలు నుంచి ఎటువంటి సమాధానం వచ్చేది కాదు. మౌనము చిరునవ్వు మాత్రమే వారందరికీ జవాబుగా ఉండేది. ఓం శ్రీ సాయిరామ్. ద్వితీయ అధ్యాయం సంపూర్ణం. ఓపిక చేసే పని పట్ల ఓపిక అంటే భగవంతుడు మనకి ఇవ్వాల్సిన ఇచ్చే వరకు కూడా ఓపికతో మనం వేచి ఉండాలి తప్పితే టైం పెట్టకూడదు. మహాత్ములకి, గురువులకి, భగవంతుడికి మనం 2 రోజుల్లో నాకు ఉద్యోగం రావాలా, రాకపోతే నీ గుడి మానేసి ఇంకో గుడి
మనకి ఈ మత మార్పులకు కారణం ప్రధానమైందంటే మనకంతా అంతా రెడీమేడ్ అయిపోయింది. ఈరోజు మన లైఫ్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే న్యూస్ అన్నట్టుగానే పొద్దున పూట గుడికి వచ్చి దండం పెట్టుకొని మెట్లు దిగాడు మేము పోటీ ఏరాల లేకపోతే ఈ దేవుడు మంచోడు ఇంకో తప్పుడికి పోతాం. వీళ్ళందరూ ఒకటే కదా, తప్పులు ఒకటే కదా, ఇట్లా పోదామని ఇంకొకటి వస్తాడు మా దగ్గరికి వస్తే 3 నిమిషాలు మొత్తం పూర్తయితే రామంటాడు, నూనె చల్లుతాడు, నీళ్ళు చల్లుతాడు, పోయిందా అరే రామని చెప్పినా మారిపోయాడు. ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఓర్పుగా ఉంటే ఎటువంటిదైనా సాధ్యమే అనేది బాబా గారు తెలియజేయడం కోసం ఈ శ్రద్ధా సపూరి అనేవి మన భక్తులు చెప్తూ ఉన్నారన్నమాట. తర్వాత బాబా గారు చివరిసారిగా మహాసమాధి చేయడంలో భక్తులకు బాబా తన భౌతిక దేహాన్ని అక్టోబర్ 15, 1918 విజయదశమి రోజున వదిలిపెట్టారు. అయితే అంతకు ముందే బాబా తన భక్తులకు ఒక గొప్ప వాగ్దానం చేశారు. నేను సమాధిలో ఉన్నప్పటికీ నా ఎముకలు మీ కోసం మాట్లాడతాయి, ఎవరైతే నా సమాధిని ఆశ్రయిస్తారో వారి బరువును నేను మోస్తాను అని చెప్పారు. వారి బరువును మోస్తాను అంటే అక్కడ బాధ్యత, మన బాధ్యత బరువు మోస్తాను అన్నింటిలో మనం ఎత్తుకొని తిరుగుతాడు కాదు, మన యొక్క బాధ్యతలు సర్వస్వ శరణాలకు చెందితే ఎప్పుడైతే మన గురువుకి మొత్తం ఆయన అప్పచెప్తామో మనకి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తూ ఉంటారన్నమాట. మరింత చేరువయ్యే కొత్త ఆరంభం అంటే దీనిలో తెలియజేసిందంటే గురువుకి మరణం అనేది ఉండదు, శరణున్న వారికి రక్షణ కల్పించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ అధ్యాయంలో తెలియజేస్తూ సాయిశక్తి వ్రతాన్ని పూర్తి చేసే ముందు మనస్థితిలాగా అసలు ఈ సాయిశక్తి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటున్నాను ఎవరు ప్రారంభం చేశారంటే భక్త భీమాజీ పాటలు అని చెప్పి ఒక సేవకుడు ఒక భక్తుడు అతనికి అన్నీ ఉన్నా అనుకోకుండా ఒకసారి క్షయదానం వస్తే ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఎటువంటి హెల్త్ దొరకపోతే వేరే తెలిసిన భక్తుల ద్వారా షిరిడి పడతారు. షిరిడి వచ్చిన తర్వాత బాగా అతనికి ఆయన సేవ చేసి ఒక పాటుపడిన ఇంట్లో అతనికి చేయకూడనట్టు వైద్యం చేపిస్తూ కేవలం వాక్కు ద్వారానే అతనికి 2 స్వప్నాలు వేస్తారు. బాగా ఒక స్వప్నం ఏంటంటే చిన్నప్పుడు పళ్ళలో పంతులు గారు సరిగా పద్యాలు చెప్పడానికి బాధ్యపడేస్తారు అనమాట, అది కళలో. రెండవది ఒక పెద్ద పరిమాణం వచ్చి గుడి మీద కళలో జరుగుతున్న ఈ సంఘటన వల్ల భౌతికంగా లేచి చూస్తే ఆయన ఒంటిలో ఉన్న రోగం మొత్తం కూడా చెడు రక్తం మొత్తం కూడా పోయి చక్కగా ఆయన ఆరోగ్యవంతులైపోయి సంతోషంతో తిరిగి వెళ్తాడు. ఆయన తిరిగి బాగా దాన్ని పునర్జన్మించారు కాబట్టి అప్పటి వరకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు ఆ భీమాజీ పాటలు. ఆనాటి నుంచి సాయి సత్య వ్రతాన్ని భీమాజీ పాటలు చేస్తుంది. సాయి సత్య వ్రతాన్ని ఈరోజు కూడా మనం చేసుకుంటూ ఉన్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సర్వం సమాప్తం.
सच्चिदानंद गुरु साईनाथ महाराज की साईनाथ दर्शन पूजा అక్షంతలు పుష్పాలు పట్టుకోండి. ओम राजाधिराजाय प्रदे नमः। ओम श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम दत्तात्रेयाय विद्महे गायत्रीशाय धीमहि तन्नो साई प्रचोदयात्। मंत्र पुष्पं समर्पयामि। पादाలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. మీ మనసులోనే ప్రదర్శించేటటువంటి నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన